सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तांडो रुकन असम्बली बोयानी मनोहर रेड्डी ने आज एमएलए कैंप ऑफिस में हल्के और म्यूनसिपल हदूद के तहत आने वाले तमाम मंडल में चीफ मिनिस्टर रिलीफ फंड के तहत मंजूर करदा माली चेक्स तकसीम किए। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि चीफ मिनिस्टर रिलीफ फंड LOC उन गरीबों के लिए इस्तेमाल किया जाता है जो मुश्किल औकात में इलाज नहीं करवा सकते। उन्होंने कहा कि अगर कोई इमरजेंसी की सूरत में तिब्बी अखराजात के लिए कैंप ऑफिस आता है तो ज़ात, मजहब, पार्टी से कता नज़र हर किसी को चीफ मिनिस्टर रिलीफ फंड के तहत LOC दिया जाएगा। उसके अलावा मुस्तकबिल में जिस किसी को भी कोई ख़तरा दरपेश हो तो वो MLA कैंप ऑफिस में दरख्वास्त दे सकता है। అక్కడ జరిగే కనిపి ఎంటర్లో కనిపి అక్కడ జరుగు లాస్ట్ జరుగు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ లాస్ట్ అయిపోయినా మాజీ సర్పంచ్లకు అందరూ కూడా ఇక్కడ విజయలక్ష్మి ఇక్కడ అందరికీ పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది గత కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ అని పెట్టి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా, పేద బడుగు బలైన వర్గాలు బాగుండాలన్న మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఆరోగ్యశ్రీ కాకుండా వేరే కార్పొరేట్ ఇతర వైద్యాలు ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలా. ఆ రోజు 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈరోజు మళ్ళీ మీరందరి సహకారంతో గత 10 సంవత్సరాలు పాలించినటువంటి దుష్ట శక్తులు ఒకే కుటుంబం పాలించి తెలంగాణ నష్టం చేసినటువంటి TRS గవర్నమెంట్ బొందపెట్టి మళ్ళా ప్రజాపాలనని మన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఏదైతే ఉందో ఈరోజు 10 లక్షలు చేయడం, దాంట్లో భాగంగా LOCలు కానీ దాదాపు నేను అనుకుంటా మన దగ్గరనే మన నియోజకవర్గం నుంచి LOCలు కూడా మీరు ఇట్లా అప్లికేషన్ పెట్టినప్పుడే దాదాపు నేను అనుకుంటా ఒక 2 నుంచి 2-3 కోట్ల వరకు మినిమం 2 లక్షలు తగ్గకుండా ఎవరు ఇట్లా అప్లికేషన్ పెట్టుకుంటే పార్టీలకు రహితంగా, ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్య, ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో పార్టీలకు రహితంగా మీరు ఎవరైనా సీఎం మీకు ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీరు హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఒరిజినల్ పేపర్లు ఎవ్వరు పెట్టుకున్నా నేను అందరూ కూడా ఇమ్మీడియటే మీరు వచ్చి ఆఫీస్లో మన క్యాంప్ ఆఫీస్లో మీరు అవన్నీ కూడా సబ్మిట్ చేయండి. మీకు అవన్నీ ఇమ్మీడియట్గా ఉన్న 4 రోజుల్లో ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. ఇవి చాలా రోజులు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది. దాంట్లో ఎలక్షన్స్ వచ్చినాయి, వాళ్ళు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి TRS ముఖ్యమంత్రి కానివ్వండి సబ్మిట్ చేసినటువంటి దాన్ని ఆ డాక్యుమెంట్ ఇవ్వడానికి మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి సంవత్సర కాలం పట్టింది. మొన్ననే ఇస్తే ఖచ్చితంగా ఎక్కడికి వచ్చినా మేము పాత అప్పుడు ఇచ్చినాం, మేము సీఎం రిలీఫ్ ఫండ్గా మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, మాకు రాలేదని చెప్పి గ్రామాలకు వెళ్ళి చాలా మంది పేద బడుగు బలైన వాళ్ళు అడిగారు. దాంట్లోనే నేను కూడా సీఎం గారిని 4-5 సార్లు అడగడం జరిగింది. గతంలో ఇచ్చినాం, పార్టీ ఏదైనా సరే ఎవరు ఇచ్చినా కానీ మనకి ఇచ్చే బాధ్యత, ఎందుకంటే పేద బడుగు బలైన వర్గాలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వారందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసే బాధ్యత మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి గౌరవ సీఎం గారిని కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడే దాదాపు ఈరోజు మన నియోజకవర్గం మొత్తము 190 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా మిగిలిపోయినట్టుంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తాం. దయచేసి నిమ్స్లా మీకు ఎవ్వరికి LOC కావాలన్నా 24 గంటల్లోనే వారికి కావాల్సినటువంటి ఇవి అన్నింటినీ కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా వేరే హాస్పిటల్లో మీరు జాయిన్ చేసినట్టుంటే కూడా ఖచ్చితంగా అవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి. వారందరూ కూడా ఒక 2-3 రోజుల్లోనే అమౌంట్ ఇప్పించే బాధ్యతగా నేను ఎమ్మెల్యేగా తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇవన్నీ తీసుకుపోయి చెక్కులు ఇంత పెట్టుకోకుండా దయచేసి అకౌంట్లో వేసుకోండి, ఎప్పటి పేమెంట్ వచ్చేస్తుంది, దయచేసి ఎప్పటి అకౌంట్లో వేసుకోవాల్సిందిగా మేము అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ